హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో తెలంగాణలో స్పెషల్ ఎడ్యుకేటర్లు కూడా ఎంతమంది ఉన్నారు అనేది ఒక క్యాలిక్యులేషన్. తెలంగాణలో 4869 మెంబర్స్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్, కౌన్సిల్స్ అన్నీ కలిపి 4869 మెంబర్స్ అయితే ఉన్నారు. యూడైజ్ లెక్కల ప్రకారం ఎంతమంది అందుబాటులో ఉన్నారనేది ఒక్కసారి ప్రశ్నించగా ఈయనైతే తెలియజేసిండ్రు. అండ్ అలాగే 2388 మంది టీచర్స్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నారంట. మనకి ఎవ్రీ ఇయర్ యూడైజ్ లెక్కల ప్రకారం ప్రతి ఒక్క అంటే ఎవరెవరు ఏ క్లాస్కి చెప్తున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ టీచర్స్ది గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎంతమంది ఉన్నారు అనేది చెప్పిండ్రు. ఇది చాలా చాలా తక్కువ కౌంట్. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి డిమాండ్ తక్కువ. ఓకే, అంటే తక్కువ మంది చేసిన వాళ్ళు ఉన్నారు, మీరు ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. నెక్స్ట్ డిఎడ్ చేసేటోళ్ళు ఇన్ కేసు స్పెషల్ ఎడ్యుకేషన్ కనుక ఉంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చేయండి, నార్మల్ డిఎడ్ చేయకండి. ఓకే, అంటే చేయకండి అంటున్నాను, రాంగ్గా అనుకోకండి, మీ కెరీర్ కోసమే చెప్తున్నాను. అందరు చేసిన కోర్స్ అయితే గదే గొర్రెలాగా మనం కూడా అదే కోర్స్ చేస్తాం, ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇంకా మనకి కష్టం జాబ్ కొట్టుకున్నాడు. ఎవరు చేయని కోర్స్ ఒకటి చేయాలి, తొందరగా జాబ్ కొట్టుకోవాలి, కష్టపడాలి. దేనికైనా కూడా కష్టపడని ఉద్యోగం అయితే రాదు. ఇప్పుడు నేను కూడా బీటెక్ చేసిన, అందరు బీటెక్ చేస్తాను అని బీటెక్ చేసిన, కానీ ఇప్పుడు మళ్ళీ నేను నా స్ట్రీమ్కి రిలేటెడ్ జాబ్ చేస్తలేను. ఓకే, సో నాకు అప్పుడు అనిపించింది, అరే బీటెక్ చేసి మళ్ళీ నేను ఈ జాబ్ చేస్తున్నా ఏంటి అని. అట్లనే మనం ఏం చదువుకున్నామో దానికి రిలేటెడ్ జాబ్ ఇప్పుడు చాలా మంది వరకు చేయరు. సో అందుకోసమని నేను చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డిఫరెంట్గా ఉంటే, మీకు ఏదైనా ఆలోచన ఉంటే దాని ప్రకారంగా చేసేసుకోండి.